ఓం శాంతి. యోగాగ్ని గురించి చెప్తున్నారనమాట. యోగంలో ఎంత నిమగ్నమై ఉన్నారు అనేది. హ్మ్. మౌనంలో ఉండే ఆ రోజుల్లో యజ్ఞవత్సలు పలహారాన్ని మాత్రమే స్వీకరించేవారు. ఉదయం 3 గంటల నుండి రాత్రి 10:30 గంటల వరకు రోజంతా యోగంలో నిమగ్నమయ్యే ఉండేవారు. ఉదయం 6 గంటలకు బాబా పరంధామం నుండి బ్రహ్మ ముఖారవిందం ద్వారా మురళిని వినిపించడానికి వచ్చేవారు. ఉదయం 6 గంటలకి. ఆ తర్వాత విన్న మురళి గురించి వత్సలు రోజంతా చింతన చేసేవారు. దీనిని బట్టి అని అనేవారు. బట్టి అని ఎందుకన్నారంటే, ఎలా అయితే బట్టిలో ప్రజ్వలితమైన అగ్నిలో పచ్చి మట్టితో తయారైన మట్టి పాత్రలు లేక ఇటుకల నుంచి వేసి కాల్చి వాటిని గట్టిపరుస్తారో, ఎలాగైతే ఎర్రటి నిప్పులో వేసిన ఇనుపను కంసాలి తనకు నచ్చిన ఆకారానికి తెచ్చుకుంటాడో, అలాగే రాజయోగులు కూడా తమ మనసులోని మలినాలను యోగాగ్నిలో వేసి శుద్ధి చేసుకుంటారు. ఇటువంటి శక్తిశాలి లోతైన నిరంతర భగవంతుని స్మృతి ద్వారా యజ్ఞవత్సలు దేహాభిమానంను త్రెంచి ఆత్మిక స్థితిలో స్థితి అవగలుగుతారు. గాలి కంటి తేలికగా స్వయాన్ని ఒక చైతన్య శక్తిలా వత్సలు అనుభవం చేసేవారు. వారు మౌన శక్తిని ప్రాప్తి చేసుకున్నారు యోగాగ్ని ద్వారా. అర్థమైంది కదా? యోగాగ్నిలో మన ఆత్మని ఎలా శుద్ధి చేసుకోవాలనేది ఇందులో చెప్పారనమాట. ఓం శాంతి.